మీ అందరికీ క్రీస్తు పేరిట శుభములను తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 2వ అధ్యాయము 26వ వచనం నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణను నేను కన్నులారా చూచి తిని. ఆయన మనందరి కొరకు రక్షణను సిద్ధపరిచాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆయన జన్మించినప్పుడు, ఆయనను దేవాలయంలోనికి తీసుకెళ్ళినప్పుడు సిమియోను ఆ పసిబాలుడును చేతిలోనికి తీసుకుని సకల ప్రజల ఎదుట నువ్వు సిద్ధపరిచిన రక్షణను నీలో చూస్తున్నాను అని సాక్ష్యమిస్తాడు. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన మనందరికీ రక్షణను కలగచేయడానికి, ఆయన రక్షణను మన కొరకు సిద్ధపరిచారు. నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి. నీవు నేను ఎవరము నశింపకూడదని, ఎవరము నాశనానికి వెళ్ళకూడదని, ఎవరు నరకానికి వెళ్ళకూడదని యేసు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాళి విమోచనార్థమై ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించారు. ఆయన మరణమును జయించి తిరిగి లేచి మనందరికీ ఆయన రక్షణను సిద్ధపరిచారు. అందుకే దేవుని యొక్క లేఖనము తెలియజేస్తుంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 6వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. అనుకూల సమయమందు నీ మొరాలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. దేవుడు మనందరి కొరకు ఆయన రక్షణను సిద్ధపరిచాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినము అని దేవుని లేఖనాలు తెలియజేస్తుండగా ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మీరెవరైనా ఇంకా రక్షణ పొందకపోతే, రక్షణ అనుభవంలోనికి నడిపింపబడకపోతే, ఈ దినాన్ని పోగొట్టుకోకుండా దేవుడు తన్ను ప్రేమించు వారందరి కొరకు ఆయన రక్షణను సిద్ధపరిచాడు. ఆ రక్షణ ఆనందాన్ని మీరు పొందాలని, ఆ రక్షణ భాగ్యాన్ని మీరు పొందాలని, మీరందరూ రక్షింపబడాలి అని యేసు సిలువలో తన రక్తాన్ని చిందించారు. ఆ ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం ఎరుగక ఇంకా లోకములో మనం తిరుగులాడుతూ ఉంటే ఈరోజు దేవుడు తెలియజేస్తున్నాడు, తన్ను ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి అగోచరము. దేవుడు మన కొరకు ఏం సిద్ధపరిచాడంటే ఆయన గొప్ప రక్షణ భాగ్యాన్ని దేవుడు సిద్ధపరిచాడు. ఈ రక్షణ భాగ్యాన్ని మనందరము స్వతంత్రించుకోవాలి, మనందరము కలిగి ఉండాలి. అందుకే ఈ ఉదయకాల ధ్యానాంశాల ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. కూడా దేవుని కొరకు జీవించవలసిన వారమైన మనము క్రియలలోను ప్రతి విషయంలోనూ వాక్యానుసారంగా మనము జీవిస్తే మంచి చేసినా చెడు చేసినా ప్రతిదీ తీర్పులోనికి వస్తుంది అని ఎరిగి మనము దేవుని యందు భయభక్తులు కలిగి మనము జీవించడం ద్వారా ఈ రోజు ఈ లోకంలో ఎన్ని శ్రమలైతే మీరు అనుభవిస్తున్నారో, అవమానించబడుతున్నారా, తృణీకరించబడుతూ ఉన్నారా, ఇబ్బందులను అనుభవిస్తున్నారా, ఒకవేళ ప్రభు కొరకు మీరు జీవిస్తుండగా లోకము చేత ద్వేషింపబడుతూ అవమానించబడుతూ ఉంటే పరిస్థితుల్లో దేవుని కొరకు నువ్వు నిలబడ్డావు గనుక రక్షణను సిద్ధపరిచాడు. ఈ లోకంలో మాలిన్యం అంటించుకోకున్నట్లు మనందరము పవిత్రత కలిగి దేవుని కొరకు ప్రయాసపడదాం. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని దేవుడు తెలియజేస్తాడు. మరి దేవుని రాకడకు నువ్వు సిద్ధపడ్డావా? మనం కూడా సిద్ధపడదాం. మనం సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరుస్తూ దేవుని నిత్యత్వములో చేరు వరకు అట్టి సిద్ధపాటును మనందరము కలిగి ఈ లోకములో ప్రభువుకు సాక్షులుగా, ప్రభువుకు మహిమకరముగా మన క్రియల ద్వారా దేవుణ్ణి మహిమపరచుదాం. మన క్రియల ద్వారా ఈ లోకానికి ప్రభువును చూపిందాం. అలాంటి ఆత్మీయమైన స్థితిని ఈ ఉదయకాలం ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహోన్నతుడా, మహాగణుడైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. అల్పులము, అయోగ్యులము, ఎన్నికలేని వారి అయినా మమ్మలను మీరు ఇంతగా ప్రేమించి మా కొరకే మీరు సిద్ధపరిచిన ఈవులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినిచిన మా బిడ్డలందరి జీవితాలలో రక్షణ భాగ్యాన్ని మీరు కలగచేయండి. ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా జీవిస్తున్నారో, ఎవరైతే రక్షణను
కోల్పోయి నాయన రక్షణను పోగొట్టుకుని భ్రష్టత్వంలో జీవిస్తున్న వారందరినీ ఉదయ కాలమే మీరు దర్శించి మరలా వారి హృదయాలలో రక్షణ ఆనందాన్ని మీరు కలుగచేయమని ప్రార్థన చేస్తున్నాను. మా జీవితాలలో మేమందరము మీ కొరకు పవిత్రమైన హృదయం కలిగి యథార్థమైన మనస్సుతో జీవించినట్లు మీరే సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. దయగలిగిన మా తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమందరము ఆ నిత్య రాజ్యములో ఉండినట్లు, ఆ పరలోకమును మేము స్వతంత్రించుకున్నట్లు మా అందరి క్రియలు మీ ఎదుట యథార్థమైనవిగాను నీతియుక్తముగాను మేము జీవించడానికి సహాయము చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఏ ఆత్మ నశించిపోకున్నట్లు ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచుండగా వారిలో గొప్ప ఆలోచన కలగచేసి వారిని మీరే ప్రేరేపించి వారిలో పశ్చాత్తాపాన్ని కలగచేస్తున్నాయినా అట్టి మారు మనసు, రక్షణ, పరిశుద్ధాత్మ అందరి ఆనందమును మాకందరికి మీరు దయచేసి మా అందరి జీవితాలలో మీరు చేస్తున్న మహోపకారాలను బట్టి, మీరు చూపుతున్న అమితమైన ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఇక ఎవరు విడవబడుకున్నట్లు, ఎవరు నాశనానికి వెళ్ళకున్నట్లు నాయన ప్రతి ఒక్కరిని మీరే ఆకర్షించి బలపరిచి ఆ నిశ్చయతలో మేము చేరు వరకు మీరు తోడుగా ఉండి నడిపించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.